ఏంటి విజయసాయి రెడ్డి గారి ఎపిసోడ్లో రెండు కీలక అంశాలు కనిపిస్తున్నాయి. ఆ సీటు ఎవరికి వెళ్తుందని చెప్పేసి ఒక న్యూస్ వినిపిస్తుంటే మళ్ళీ దాన్ని బీజేపీ తీసుకొని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని పంపించాలి రాజ్యసభకు అని చెప్పేసి ఒక వార్తలు కూడా ఢిల్లీలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయని చెప్పేసి తెలుస్తుంది. అలాంటి అవకాశం ఉంటుందా? ఒకవేళ లేకపోతే జనసేనకి ఇప్పటిదాకా రాజ్యసభ సభ్యత్వానికి సంబంధించిన అంశం లేదు. జనసేన ఏమన్నా తీసుకొని వాళ్ళ ప్రస్తావనాన్ని అక్కడేమన్నా కంటిన్యూ చేసే అవకాశం ఉంటుందా? అంటే న్యాయంగా సహజ న్యాయ సూత్రాలు పాటిస్తే జనసేనకే వాళ్ళది. ఉమ్. ఎందుకంటే ఇప్పటి వరకు నాలుగేమో మూడు మూడు మూడే మూడిట్లో కదా, రెండు వాళ్ళు ఒకటి వీళ్ళు రెండు తీసుకున్నారు. రెండు తెలుగుదేశం తీసుకునింది, ఒకటి బీజేపీ తీసుకునింది. ఉమ్. నిజానికి రెండు తెలుగుదేశం ఇంకోటి మిత్రపక్షానికి ఇవ్వదలుచుకుంటే అప్పుడే జనసేనకి ఇచ్చుండాలి. ఉమ్. ఎందుకంటే 164లో 134 తెలుగుదేశంకి అయితే 21 జనసేనకి, ఉమ్. బీజేపీకి వచ్చింది 8. ఉమ్. ఆ దామాషా ప్రకారం చూసినప్పుడు ఫస్ట్ తెలుగుదేశానికి ఇస్తే రెండోది జనసేనకి ఇవ్వాలి. ఉమ్. దామాషా ప్రకారం సహజ న్యాయ సూత్రాలు తీసుకుంటే ఉమ్. అప్పుడు ఇవ్వలేదు. ఉమ్. మూడో స్థానంలో ఉన్న తెలుగు బీజేపీకి ఇచ్చేసినారు. ఇప్పుడు ఇంకోటి రాజీనామా వచ్చే ముందుకు వస్తే ఇప్పుడు కూడా బీజేపీకే ఇస్తే తెలుగుదేశానికి 2, బీజేపీ 2, జనసేన ఏం కావాలి? ఉమ్. అప్పుడు జనసేన కాబట్టి జనసేనకి ఇస్తారని నేను అనుకోవట్లా. బట్ సహజ న్యాయ సూత్రాలు చూస్తే ఆయనకి ఇవ్వాలి, జనసేనకి ఇవ్వాలి. ఇవ్వాలి అంటే కానీ ఇప్పుడు ఇస్తారని మీరు అనుకోవట్లేదంటే ఇచ్చే పరిస్థితి లేదనే? అంటే నేను బీజేపీ వైపే వెళ్తుంది ఆ సీట్ అని నేను అనుకుంటాను. కారణం ఏంటంటే ఉమ్. విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేస్తే ఉమ్. ఎవరు లబ్ధి పొందుతారు? ఉమ్. ఖచ్చితంగా కూటమి లబ్ధి పొందుతుంది. ఎందుకంటే ఉమ్. ఎమ్మెల్యేలు ఎన్నుకోవాలి కాబట్టి ఆటోమేటిక్ ఎలక్షన్ జరుగుతుంది. ఉమ్. ఏకపక్షంగా వాళ్ళ కూటమికి అధికారం ఉంది కాబట్టి మెజారిటీ కొట్టేస్తారు సీట్, ఇబ్బంది ఏం లేదు. ఉమ్. అది తెలిసి కూడా ఆయన రాజీనామా చేసినాడంటే చాలా మందిలో ఉన్న అనుమానం బీజేపీ వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటారనే కదా. ఉమ్. కాబట్టి ఖచ్చితంగా నేను అనుకుంటుంది బీజేపీకి వచ్చే అవకాశం ఉంది. సరే, బీజేపీ ఏ ప్రయోగం చేస్తుంది ఉమ్. అనేది మనం చూడాలంటే కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇస్తారా, చిరంజీవి గారికి ఇస్తారా అనేది చూడాలంటే 29 ఎన్నికల్లో ప్రయోజనాల కోసం ఇంత తాపత్రయపడరు. ఉమ్. 29 ఎన్నికల లోపలే ఇంకేమైనా ప్రయోగాలు చేస్తారా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ వాళ్ళు అనేది దాన్ని బట్టి, ఆ ప్రయోగం ఎవరితో చేయించాలి, ఎట్లా చేయించాలి అనే దాన్ని బట్టి ఏమన్నా సీటు ఇవ్వచ్చు. కిరణ్ కుమార్ రెడ్డికి, సంజయ్ గారికి ఇస్తారా, ఉమ్. లేదా బయట నుంచి ఏమన్నా వాళ్ళ కేంద్ర మంత్రులకి ఏమైనా ఇచ్చుకుంటారా తెలియదు. కానీ ఉమ్. బీజేపీకి అంటూ ఇస్తే కూటమిలో సంక్షోభానికి పునాది పడినట్టు అవుతుంది. ఎందుకంటే ఇస్తేనా? ఇస్తే ఉమ్. ఎందుకంటున్నానంటే 2 కారణాలు. ఉమ్. ఒకటి, విజయసాయి రెడ్డి రాజీనామాతో వైసీపీ సంక్షోభంలో పడిపోతుంది అందరూ అనుకున్నారు. కానీ ఏరే పార్టీ వాడు రాజీనామా చేస్తే మనం అవును. సంక్షోభ ఉమ్. విచిత్రమైన ఉమ్. సంక్షోభం అంటే ఎంత ఎట్లే గొడవలు అయిపోతాయని కాదు, సంక్షోభానికి బీజం పడుతుంది అంటున్నా. బీజం వేషంలో అంటే అందరిలో ఒక అనుమానం వస్తుంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఏమొస్తుంది అనుమానం? మనకు 8 ఉన్నా మొదటిసారి అయితే ఇచ్చేసినారు, రెండోసారి అయితే ఇస్తున్నారు. బీజేపీ శ్రేణులో ఒక జూబ్లిట్ మోడ్ వస్తుంది. ఉమ్. మనకి 8 సంఖ్య కాదు, మన ఢిల్లీ వాళ్ళు చక్రం చెప్తున్నారు, మనం ఏం చెప్తే అది జరగాల్సిందని బీజేపీ వాళ్ళు కొంచెం ఉమ్. రైజ్ అవుతారు. బీజేపీ వాళ్ళు రైజ్ అయినారనుకోండి రాష్ట్రంలో, ఉమ్. అది కొంత ఇరిటేషన్. ఉమ్. అసలు 8 సీట్లు వచ్చిన 134 మీద రైజ్ అయితే ఎట్లా, ఇది ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు జనసేన వాళ్ళకి ఏమొస్తుంది? నేను చెప్పాను కదా, సహజ న్యాయ సూత్రాల ప్రకారం జనసేనకి ఇవ్వాలి. అప్పుడే ఇచ్చుండాలి, అప్పుడు ఇప్పుడు కనీసం ఇప్పినాలి. ఇప్పుడు ఇకపోతే మీకు మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, సోదరుడు ఇంకొక మంత్రి, మీరు మాత్రం బాగా తీసుకోండి, రాజ్యసభ సీట్లు ఊరికంటే వాళ్ళకి ఇచ్చేయండి, మేము మాత్రం ఇప్పుడు ప్రకటించారు కదా ఎవరు గొడవలు పడద్దని, మేము మాత్రం గొడవ పడకుండా దేశ సేవ చేస్తూ ఉంటాం అనే చర్చ కింద వస్తుంది కదా. ఓకే. కాబట్టి జనసేనలో మాకు అవమానం జరిగింది, ఉమ్. మాకు రెండో ప్లేస్ లో ఉండాలి గుర్తించలేదు, వాళ్ళు ఒక అనుమానాలకి బీజం పడుతుంది. ఉమ్. తెలుగుదేశం వాళ్ళకి అసలు సంక్షోభం స్టార్ట్ అవుతుంది. ఇంతటికి ఎవరు అధికారంలో రాష్ట్రంలో ఉండరు, మనమా వాళ్ళ. ఉమ్. 8 అడిగితే 8 ఉన్న వాళ్ళు అడిగితే ఒకసారి రాజ్యసభ ఇచ్చాం, మళ్ళీ ఇంకొకరు రాజ్యసభ, ఇట్లా ఇచ్చుకుంటా పోతుంటే బీజేపీ అని చెప్తే అది వింటా ఉంటే మనం ఉమ్. అసలు ఇంతటికి భవిష్యత్తులో వాళ్ళు ఏం చెప్తే అది జరిగితే రేపు ప్రమాదం జరిగే అవకాశం ఉంది కదా. మన అస్తిత్వం ఏంటంటే తెలుగుదేశంలో సమస్య. అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ అన్నిట్లో కూడా ఒక లుకలుకల కందామా, ఒక సంక్షోభాన్ని, ఒక బీజం ఇప్పుడే జరగదు ఏమి, ఉమ్. ఒక బీజం పడి ఇంకా ప్రతి పరిణామంని 3 పార్టీలు వాళ్ళు ఎందుకు చేసినారు, వీళ్ళు ఎందుకు చేయి, రాష్ట్రంలో ఏమైనా జరగని ఉమ్. దీని వెనకాల బీజేపీ ఉందా, తెలుగుదేశం ఉందా, జనసేన ఉందా, ఈ పీకులాడు సరిపోతుంది. ఓకే. రాజీనామా చేసిందేమో నీ ప్రత్యర్థి పార్టీ వాళ్ళు, ఇబ్బంది పడేదేమో వాళ్ళేమో 2 రోజులు సర్దుకున్నారు. పైపెచ్చి ఒకే రోజు ఒకరి పట్ల ఒకరు ప్రేమను ఒలకబోసుకుంటారు. ఉమ్. నువ్వు చాలా గొప్పవాడు అని చెప్పి ఆయన పోతే, నువ్వు నా పార్టీ పిల్లరని వీళ్ళు చెప్పుకుంటే ఇంతరికి ఎవరు రాజీనామా చేసినారు, ఎవరు పోయినారు, ఊరికి వాళ్ళకి అర్థం కాల. ఉమ్. రాజీనామా చేసిన ఆయన సంతోషంగా ఉన్నాడు, రాజీనామా పోయిన పార్టీ పార్టీ ప్రశాంతంగా కూడా ఉంది, సంతోషంగా ఉంది. ఉమ్. సంతోషంగా ఉంది. ఈయన ఏందో మనకు వచ్చాడు తంట అని చెప్పి వీళ్ళు బీపులాడుకుంటారు. వీళ్ళకి అనుమానం. ఉమ్. ముగ్గురులో ఉన్నది ఒక నేను చెప్పిన పాయింట్ టు పాయింట్ ఒకటైతే ఏదో తెలియని అనుమానం, ఇంతకి ఎందుకు రాజీనామా చేసినాడు, ఎందుకు రాజీనామా చేశాడు? చేసినాడు ఏం చేయబోతున్నాడు?
ఏం చేస్తాడు ఉండేది. ఇప్పుడు రాజీనామా చేసిన ఆయన తిట్టాలి జగన్ని, లేదా గెలిపిన దానికి ఆయన తిట్టాలి వీళ్ళు ద్రోహం చేసినామని. వాళ్ళిద్దరు సరసాలు ఆడుకుంటున్నారు. ఏంది అర్థం కాల, రాజీనామా చేసి సరసాలు ఆడుకుంటాం అంటే మన పరిస్థితి ఏంది, ఏదో జరగబోతోందని వీళ్ళు భయపడాల్సి వస్తున్నారు. అందువల్ల విజయసాయి రెడ్డి గారి రాజీనామా కూటమిలో సంక్షోభానికి బీజం పడినట్టుగా మొత్తం భావించాల్సి వస్తుంది. ప్రోయాక్టివ్గా మీడియా ఎక్కువ దీని మీద స్టాండ్ తీసుకుంది, మీడియా ఎక్కువ మాట్లాడింది. కానీ ఇప్పుడు మీడియా ఏం క్వశ్చన్ చేయాలో అర్థం కావట్లేదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని తిడితేనో లేకపోతే జగన్మోహన్ రెడ్డిని ఏదన్నా అంటేనో దాని మీద అలిగేషన్ చేయడానికో దాని మీద ఏమైనా కామెంట్ చేయడానికో మీడియాకు ఒక ఛాన్స్ ఉండేది. కానీ అలాంటిది రివర్స్లో ఈయన టీడీపీకి సంబంధించిన వ్యక్తుల్ని, టీడీపీకి సంబంధించిన మీడియాని పెద్ద ఎత్తున మళ్ళీ మాట్లాడుతూ వస్తున్నారు. నేను కూడా ఒక ఛానల్కి సంబంధించిన అంశం గురించి మళ్ళీ అది తలెత్తుతూ తీసుకొస్తూ వచ్చారు. అంటే ఆయన ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి క్లాష్ కంటే కూడా ఆయన వారు ఇండైరెక్ట్గా చూపిస్తున్నారు అనేది కనిపిస్తూ ఉంది. అంటే మీడియాకు వచ్చిందని ప్రాణ సంకటం. ముందు చేస్తే ఒక సమస్య, ఇప్పుడు ఫస్ట్ సంబరాలు చేసుకున్నారు ఒక గంట సేపు, వాళ్ళకి అర్థం కాల. పైపించి ఒక రోజు తర్వాత ఇంకా పూర్తిగా గందరగోళ పడిపోయినారు. ఒకే ఛానల్లో మొదటి గంట డిబేట్ ఏమో వైసీపీ పని అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గులు, మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి, భారతి గారు అంతా మొత్తం పేర్లన్నీ చదివేసి వాళ్ళు బాధలు భరించలేకుండా చాలా గొప్ప విజయసాయి రెడ్డి బయటకు వచ్చారని చెప్పి అరగంటలోనే మళ్ళీ డౌట్ వచ్చేసింది. విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాత కూడా మీ పేపర్ల సంగతి చూస్తాను, పరువు నష్టదావ కొనసాగుతుంది, జగన్కు నాలాంటి వాడు 1000 మంది పోయినా జగన్కి ఏం కాదనడంతో ఇదేదో తేడా ఉందిరాని బాబు అని మళ్ళీ మొదటికి వచ్చారు. దానితో వైసీపీ వాళ్ళు కూడా ప్రకటన ద్వారా మీరు మా పిల్లర్స్, మీరు మీ గౌరవిస్తాను వీళ్ళు చెప్పడం ద్వారా ఇదేదో తేడా ఉందని వాళ్ళు భయపడ్డారు. కాబట్టి మీడియాకి మనకు సంబంధం లేని పనులంతా నెత్తినేసుకుంటే ఇట్లే ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు ఒక వార్త వచ్చింది, దీనిపైన మీ అభిప్రాయం ఏంటని అడుగుతారు, నేను చెప్పేది చెప్తాను, మీరు అనుకునేది మీరు వేసేస్తే మీకు ఇబ్బంది ఉండదు. మళ్ళీ ఇంకో గంట తర్వాత ఏరే వార్త వచ్చినా దాన్ని కూడా వేసుకుంటారు. కానీ మీకు ఒక అజెండా పెట్టుకున్నారు అనుకోండి, ఈ వార్తని ఎట్ట చంద్రబాబు మెడ కొట్టుకోవాలి, జగన్ ఆ అజెండా మీరు పెట్టుకున్నప్పుడు మీకు తలనొప్పి వస్తుంది, ప్రతిదీ మీకు అనుకూలంగా ఉండదు. అజెండాలే ఇంటర్నల్ అజెండా మీడియాకు ఉంటే ఈ తలనొప్పులు వస్తాయి. లేకపోతే వార్తగా చదివాలి అంటే వార్తగా చదివేస్తారు. కాబట్టి వీళ్ళకి ఒక అజెండా ఉండి ఏడ్చింది కాబట్టి ఈ సమస్యలన్నీ. ఈ అదే అజెండా ఇప్పుడు ఏపీకి 7 నెలల్లో 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొచ్చింది, 4 లక్షల ఉద్యోగాలను కల్పించింది. మరి మీరు చూసే ఉంటారు పేపరు. చంద్రబాబు నాయుడు గారేమో నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి దావోస్ పర్యటన అంతా కూడా ఒక మిత్, అక్కడ ఏమి లేదు, కేవలం ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు అక్కడికి వెళ్ళి పలకరించుకోవడానికో లేదంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని, మా దగ్గర ఉన్నటువంటి పరిస్థితుల్ని చెప్పుకోవడానికో పనికొస్తుంది తప్పితే అక్కడ ఎంఓయూలు చేసుకొని ఏదో తీసుకొచ్చేది ఏం లేదని చెప్పేసి ముఖ్యమంత్రిగా చెప్తే, దావోస్లో బ్రాండ్ ఏపీ పెరిగిపోయింది, 7 నెలల్లో 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని చెప్తున్నారు. మరి ఏంటి అవన్నీ నిజంగానే వచ్చాయా లేదంటే మళ్ళీ ఫెయిల్ అయిన దాన్ని మళ్ళీ సక్సెస్ చేయడానికి చూస్తున్నారా? చంద్రబాబు గారు చెప్పింది, వారు చెప్పింది ఉద్దేశం ఒకటే. పత్రికల్లో వచ్చిన 6 లక్షల కోట్ల పెట్టుబడులు చంద్రబాబు గారు అదొక మిథ్య అని చెప్పడం రెండూ ఈక్వలే, కానీ వేరువేరుగా కనపడతాయి. కారణం ఏంటంటే దావోస్ నుంచి ఒక్క ఎంఓ కూడా కుదరలేదు కాబట్టి దాన్ని కవర్ చేసుకోవడం కోసం చేసే ప్రయత్నాలు చూస్తాను. నేను దావోస్ చంద్రబాబు గారు ఎంఓలు కుదుర్చుకోకపోవడం ద్వారా చంద్రబాబు గారు ఏదో నష్టపోయినాడు, రాష్ట్రం ఏదో ఇంకా అయిపోయిందని నేనేం అనట్లేదు. కానీ వాళ్ళే ఒక హైప్ క్రియేట్ చేసుకున్నారు. దావోస్కు పోయే ముందు ఈ ఉపన్యాసాలు ఏం చెప్పలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దావోస్కి వెళ్ళారు. దావోస్కి వెళ్ళే ముందు దావోస్ అనేది ఒక సాధారణ ప్రక్రియ అండి బాబు, దాన్ని ఎందుకు హైప్ చేస్తారు, పోతున్నాను, మనం ఉన్న అవకాశాలను ఎలాబరేట్ చేసి చెప్తాం, ఒక ఎక్స్పోజర్ వస్తుంది, అవకాశం ఉంటే ఎంఓలు కుదుర్చుకుంటాం, అవకాశం లేకపోతే మనం ఈ రోజు ఇచ్చే మనం ఇచ్చినటువంటి ఎక్స్పోజరు, మనం ఇచ్చినటువంటి సమాచారంతో రేపు భవిష్యత్తులో కంపెనీలు వచ్చేదానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటాము, అందుకోసం దావోస్కి వెళ్తాను ఆ రోజు చెప్పినారా? చూడండి, పోయే ముందు ఎంత ఎలివేషన్. జగన్మోహన్ రెడ్డి పోయినాడు, తక్కువ తీసుకొచ్చాడు, నేను పోతే లక్షల కోట్లు వస్తాయి ఆయన చెప్పలేదు. ఆయన పార్టీ శ్రేణులు, ముఖ్యంగా ఈ మీడియా ఛానల్ ఇంకా అయిపోయింది, దావోస్కు పోతున్నాడు, ఇంకా పరిగెళ్తాయి, రన్నింగ్ ఏదో మాట్లాడేసినారు. తర్వాత వచ్చేస్తాయి పరిశ్రమలు అని చెప్పినారు. ఇప్పుడు ఏం చెప్పినారు, ఎంఓలో ఏమి లేకపోయేసరికి ఇప్పుడు ఏమవుతుంది, దీని నుంచి నష్ట నివారణ, డ్యామేజ్ కంట్రోల్ కోసం అదొక మిథ్య. తర్వాత 6 లక్షల కోట్లు ఆల్రెడీ వచ్చేసినాయి, ఇంకొచ్చేస్తే కొత్తగా వచ్చేది ఎందుకు, పోయేదే ఉంది. 6 లక్షల కోట్లు, 4 లక్షల ఉద్యోగాలు ఎట్లా సాధ్యం 6 నెలల్లో, ఎట్లా సాధ్యం, ఎక్కడ శంకుస్థాపన, ఏమీ అర్థం కాదు. కానీ ఏదైనప్పుడు కూడా ఇది దావోస్ లో జరిగినటువంటి నష్టాన్ని కవర్, డ్యామేజ్ కంట్రోల్ కోసం చేసే వ్యాఖ్యలు తప్ప ఇంకోటి కాదు. నేనైతే దావోస్ నుంచి రిక్తహస్తాలు వచ్చాడు, ఇంకేమీ జరగదని విమర్శలు చేయను. ఎందుకంటే దావోస్కి ఎలా పరిమితి ఉంది. ఇప్పుడు దావోస్ నిన్న హరీష్ రావు గారు అద్భుతంగా ప్రకటన చేశాడు కదా, మన రేవంత్ రెడ్డి గారు మెగా కృష్ణారెడ్డి గారితో
ఒప్పందం చేసుకున్నాడు. అవును. హరీష్ రావు అనేది అదే, బంజారా హిల్స్ లోనో జూబ్లీ హిల్స్ లోనో ఆ పక్క వీధిలో నువ్వు ఉంటావు, ఈ పక్క వీధిలో ఆయన ఉంటాడు, ఇద్దరు గురించి మాట్లాడుకోకుండా దావోసు పోయినారు ఎందుకు దమ్మిడి ఎందుకని అన్నాడు. అది రియాలిటీ కదా. ఇప్పుడు జిందాల్తో ఒప్పందాలు చేసుకున్నారు. జిందాల్ ఏడుంటాడు? మహారాష్ట్ర ప్రభుత్వం జిందాల్తో ఒప్పందాలు చేసుకునేది కదా. జిందాల్ ఏడుంటాడు? బొంబాయిలోనే ఉంటాడు. ఆయన పట్టుకొని పోయి ఫ్లైట్ లో పోయి ఆడవి కూర్చొని చేసుకురావాలన్నా. కాబట్టి దావోస్ లో ఏదో జరుగుతుందని అనుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి తెలుగుదేశానికి సపోర్ట్ గా ఉన్న మీడియా దావోస్ కు పోయే ముందు విపరీతమైన హైప్ క్రియేట్ చేశారు. ఆ హైప్ బోర్ల పడడంతో ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవడం కోసం ఇంకొక రూట్ తీసుకుంటున్నారు. నాకు అర్థం కాని ఒక పాయింట్, ఇప్పుడు ఎంఓయూలో పెట్టుబడులు ఏదైనా వస్తే అది లీక్ చేయాల్సింది ఎవరు? ప్రభుత్వమా లేదంటే మీడియానా పత్రికలా? అదే కదా వీళ్ళు రాసుకోండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పొచ్చు కదా, ఆల్రెడీ 6 లక్షల కోట్లు వచ్చిండాయా బాబు, వాటి పనిలో ఉన్నామని చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పలేదు? ఎవరితో పెట్టుకున్నారు? పైపిచ్చు 6 లక్షల కోట్లు తెచ్చుకున్నారా, సంతోషం. మళ్ళీ జగన్ తిట్టడం, అది 5 ఏళ్ళలో ఏమీ జరగలేదు, ఒక్క పరిశ్రమ రాలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమి రాలేదంటున్నారు కదా. ఉదాహరణ శ్రీ సిటీలో ఆగస్టు నెలలో చంద్రబాబు గారు 3 కంపెనీలని ప్రారంభించాడు. అంటే జూలై 4వ తేదీ అధికారానికి వచ్చేసి ఆగస్టు ఫస్ట్ వీక్ అంతా పరిశ్రమలు పెట్టడం, స్థాపించడం, ప్రారంభించడం అన్ని అయిపోతుందా? 3 నెలల్లో కన్స్ట్రక్షన్ అంతా ప్రారంభించేశాడు. అంటే ఆ 3 కంపెనీలు యాడ్ నుంచి వచ్చినాయి? గత ప్రభుత్వం చేసిందే కదా. ఒక సీసీలో 22,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. అంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా అశోక్ గారు బేసిక్ గా విపరీతమైన ఊహాజనాలకు పోకూడదు, విపరీతమైన పోకళ్ళకు పోకూడదు, ప్రత్యర్థి మీద నెపం. ఇప్పుడు ఉదాహరణకు నిన్న గవర్నర్ ప్రసంగం, ఇది రిపబ్లిక్ డే రోజు ఆంధ్రప్రదేశ్ లో, అక్కడ కూడా గత ప్రభుత్వాన్ని తిడుతున్నాడు గవర్నర్ ప్రసంగం. నా పాయింట్ ఏంటంటే, గవర్నర్ పని ఏంటంటే క్యాబినెట్ ఆమోదించిన దాని నోట్ని ఆయన చదువుతాడు. ఆయన సొంతంగా ఏమి రాసుకురాడు. ఆయన చదవాలనుకుంటే చదవచ్చు, ఆయన రైట్ ఉంది. నేచురల్ గా సాంప్రదాయం ఏంటంటే అధికారంలో ఉన్న ప్రభుత్వం రాయిచ్చే నోట్ని ఆయన చదువుతాడు. ఇప్పుడు గవర్నర్ ప్రసంగం అంటే ప్రభుత్వ నోట్ని, క్యాబినెట్ నోట్ని చదివినాడు. అయితే ప్రభుత్వానికి ఉండాల్సిన స్పృహ ఏంటంటే, ఈ గవర్నర్ ఇదే గత ఏడాది ఇదే గవర్నర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బ్రహ్మాను ఆయనే చెప్పినాడు. కానీ గవర్నర్ గారు చేంజ్ కాలేదు కదా. జనం అనుకోరా, ఆ క్లిప్పింగ్ ఈ క్లిక్ చేసుకుని ఒకే గవర్నర్ పోస్ట్ లో ఉన్న ఆయన నా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా చేసినాడు అని ఆయన మాట్లాడి, రివర్స్ లో 2వ సంవత్సరమే అదే ముఖ్యమంత్రితో అదే గవర్నర్ తో నా ప్రభుత్వం సరిగ్గా పనిచేయాలని చెప్పినట్టు అవుతుంది. అప్పుడు గవర్నర్ ఆ రోజు అబద్ధం చెప్పినాడు, ఈ రోజు అబద్ధం చెప్పినాడు. అంటే గవర్నర్ తో ఇట్లా చెప్పించడం, నేను ఏది కరెక్ట్, గత సంవత్సరం గవర్నర్ గారు చెప్పింది కరెక్టా తప్ప, ఈ సంవత్సరం గవర్నర్ గారు చెప్పింది తప్ప జోలికి వెళ్ళట్లేదు. మీ కేబినెట్ తీర్మానాలు ఆయన చదివినాడు, కేబినెట్ నోట్ ని. పాయింట్ ఏంటంటే ఒకే గవర్నర్ తో 2 స్టేట్మెంట్లు ఇప్పించచ్చా? అసెంబ్లీలో అదే గవర్నర్ తో గతంలో అప్పుల పైన ఒకటి చెప్పి, గత గవర్నర్ అదే గవర్నర్ తో 3 రాజధానుల పేరుతో ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి వైపు నడపాలని నా ప్రభుత్వం అనుకుంటుందని ఇదే గవర్నర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ కాలంలో ఇప్పుడు 1 year బ్యాక్. అదే గవర్నర్ వచ్చి 6 నెలలు జరుపుకున్నానే 3 రాజధానులతో రాష్ట్రం నాశనం అయిపోయింది, ఏకైక రాజధాని అమరావతి చెప్పచ్చా? మరి ఆయన కూడా, గవర్నర్ గారు కూడా ఒక్క చిన్న చూసుకోవాలి. కేబినెట్ తీర్మానాన్ని రాయొచ్చు, చదవచ్చు, కానీ అరే బాబు నేనే కదా గతంలో ఇట్లా చెప్పినాను, మళ్ళీ నా నోటు కూడా ఇట్లా చెప్పిస్తున్నారు, కనీసం వాళ్ళకి చెప్పి బాబు గౌరవం పోతుంది, మీకే పోతుంది, నాదేం బాదు అని ఆయననే చెప్పాలి. కాబట్టి ఇట్లాంటి విపరీత పోవడం ద్వారానే తెలుగుదేశం పార్టీ చాలా వాటిలో, ఇప్పుడు దావోస్ కి జగన్ వెళ్ళి వచ్చినప్పుడు ఇంత అడవుడు జరగల. ఎందుకంటే పోయేటప్పుడు నేను పోతున్నాను, మొత్తం దావోస్ ని తీసుకొచ్చేస్తున్నాను అని మాట్లాడాలి ఆయన. పైకి ఒక మాట అన్నాడు, దావోస్ కు మనం పోతుంది, దావోస్ ని విశాఖపట్నం తీసుకొద్దాము అన్నాడు. కాబట్టి ఆయన నుంచి ఏం ఆశించాల, వస్తే రాకపోతే పోతే మనం ఎలివేషన్ మామూలుగా లేదు కదా, వచ్చేస్తే మొత్తం దావోస్ మొత్తం ఆంధ్రప్రదేశ్ చెప్పినాం, ఇప్పుడు రాలేదు కాబట్టి మీరే మాట్లాడుతున్నారు, అది ఇక్కడ తేడా కనిపిస్తుంది. ఓకే. లోకేష్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సార్. పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు కావచ్చు, పొలిట్ బ్యూరో మెంబర్లు కావచ్చు, లేదంటే ఎవరైతే పార్టీకి సంబంధించిన వాళ్ళు 3 సార్లు కంటే పదవులు ఏమన్నా అనుభవిస్తే ఇంకా వాళ్ళకి చాలు, ఆ పక్కన పెట్టేసి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు ఉన్నా లేదంటే మరొకరున్నా వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఒక ప్రతిపాదన ఆయన కొత్తగా లేవనెత్తారు. ఏంటి, సీనియర్లందరినీ పక్కన పెట్టేసి కొత్త రక్తాన్ని తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారా, లేదంటే సీనియర్లు ఉంటే మనకి ఎప్పుడైనా థ్రెట్ అవుతుందని చెప్పేసి వాళ్ళని పక్కన పెట్టేందుకు ఇదొక స్ట్రాటజీనా? అంటే స్ట్రాటజీ కాదు, ఏదైనా ఒక నిర్ణయం చేసి ఒక్కసారి మరి ఉన్నత పదవి పోవచ్చు. కొన్ని పార్టీలో ఇప్పుడు వామపక్ష సిపిఎం పార్టీలో
2 సార్లు పైన సెక్రటరీ ఉండకూడదు, ఉమ్, వేరే వాళ్ళకి ఇవ్వాలని ఒక్కొక్క పార్టీలో ఒక్కొక్క సిస్టమ్ పెట్టుకుంటారు. అది మంచి సిస్టమే. ఉమ్, అది పార్టీ అభివృద్ధి కోసమా, లేదా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం కోసమా, లేదా ఉన్న వాళ్ళు కొంతమందిని ఖచ్చితంగా పంపించేయడం కోసమా, ఉమ్, దీన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు జనరల్ గా లోకేష్ గారికి ఇబ్బంది లేదు. లోకేష్ గారు ఇప్పుడు 2వ సారి ఉమ్, మంత్రి. ఉమ్, కానీ ఆయన యాక్చువల్ గా 3వ సారి వచ్చాడు, మంత్రి అవ్వకూడదు, అంతే కదా, వెనక్కి పోవాలి. కానీ ఆయనకు ఒక వెసులుబాటు ఉంది. ఆ, ఖచ్చితంగా 3వ సారి అవకాశం ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. ఉమ్, ఇప్పుడు 3వ సారి అంటే 29 గెలిచిన తర్వాత నో డౌట్ అట్ ఆల్ లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతాడు. ఉమ్, చంద్రబాబు నాయకత్వం గెలిచిన ఆయన్నే ముఖ్యమంత్రి చేస్తారు. ఈ మధ్యలో చేసేట్టుగా ఉండరు. ఉమ్, కానీ తప్పితే మళ్ళీ 2029లో గెలిస్తే ఆయన ముఖ్యమంత్రి. కాబట్టి ఆయనకి ఈ సూత్రం ప్లస్ అవుతుంది. ఉమ్, ఎందుకంటే 3వ సారి అడుగుతారు కదా, 2వ సారి వద్దు ఉన్నత పదవి అన్నారు కాబట్టి 3వ సారి ఉన్నత పదవికి వెళ్ళిపోతారు, ముఖ్యమంత్రికి వెళ్ళిపోతారు. ఉమ్, మిగతా వాళ్ళకి ఊరికి ఆ ఛాన్సే లేదు కదా. ఉమ్, మిగతా తెలుగుదేశం మంత్రులు అందరికీ ఆ ఛాన్సే లేదు కదా. ఉమ్, కాబట్టి లోకేష్ గారు వ్యూహాత్మకంగా అంటే మంచి స్టెప్పే. కాకపోతే కొంతమందిని ఆయన ఏమంటాడు, కొత్త వారికి అవకాశం ఇవ్వడం కోసం ఈ సిస్టమ్ అంటున్నాడు. ఉమ్, కొత్త వారికి అవకాశం ఇవ్వడం కోసమా, ఆ పేరుతో సీనియర్ని పక్కకు పంపించడం కోసమా ఉమ్, అనేది పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా ఇది కొంచెం డిఫికల్టే. ఉమ్, మూవ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే లోకేష్ వయసు, ఆయన సహచర టీం ఉండాలి కదా, ఉమ్, దాన్ని కూడా చూసుకుంటాడు. దీంట్లో 90% ఒప్పుకుంటారు. ఇంకా 29కి కదా అందరూ ముసలి వాళ్ళు అవుతారు, ఎవరో కొడుకునో ఎవరినో పెట్టేస్తారు. ఉమ్, అంటే ఆ రకంగా కొత్త వాళ్ళు పెట్టే ఉంటారు. తండ్రికి ఇచ్చిన తరాన్ని కొడుకు ఇచ్చారనుకో, అది కొత్త వాళ్ళు అవదు, కొత్త వాళ్ళకి ఇచ్చినట్టు చెప్పుకుంటారు. రైట్. కంక్లూడ్ చేస్తూ బాలకృష్ణ గారి పద్మభూషణ్కి సంబంధించిన అవార్డు మీద ఏమన్నా స్పందిస్తారా, లేదంటే ఇది నిజంగానే ఆయన ఒక కళాత్మకంగా సంబంధించి వచ్చింది అనుకోవాలా, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ లో భాగంగా వచ్చింది అనుకోవాలా? ఎందుకు వచ్చినా బాలకృష్ణ గారికి అవార్డు రావడం అభినందించదగ్గ విషయం. ఉమ్, ఎందుకంటే బాలకృష్ణ గారు అప్పుడప్పుడు వ్యవహరించే శీలు, తెలుగుదేశం పార్టీ రాజకీయ విషయాలలో మనకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఎవరికైనా నటుడుగా బాలకృష్ణ గారిని ఏమి తక్కువ అంచనా వేయడానికి లేదు. ఈ మధ్యకాలం వచ్చిన సినిమాల్లో కొంత తొడగొట్టడం, రైలు పరిగెత్తడం ఇవి కొంచెం అసహజంగా ఉన్నాయి. కానీ బట్ ఆయన ప్రారంభ దశలో అవును, చాలా మంచి సినిమాలు, నటుడు. ఫ్యామిలీ ఫిల్మాలు, మంచి నటుడుగా, ఉమ్, గొప్ప నటుడుగా, ప్రజలందరూ ఆదరామని ఆయనకి ఖచ్చితంగా పద్మవిభూషణ్కి 100% ఉమ్, బాలకృష్ణ గారు అర్హుడే. ఉమ్, కాకపోతే ఆయనకి లేట్ గా వచ్చింది అనుకోవాలి. ఇంతకుముందు చిరంజీవి గారికి వచ్చింది. అవును, ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు రావడానికి ఒక కారణం కూటమి అధికారంలో ఉండడం. ఢిల్లీలో అధికారం ఉంది, రాష్ట్ర అధికారం ఉంది, రావడం ఉమ్, ఉన్నాయి. ఇంకా చాలా మందికి పద్మవిభూషణ్ పొందగలిగిన అర్హులు ఆంధ్రప్రదేశ్ లో తెలుగు చరిత్ర ఇంకా ఉన్నారు. అవును, వాళ్ళకు కూడా రావాలని కోరుకోవాలి. ఆ మాటన బాలకృష్ణ గారికి ఏదో చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి కూటమి ముందు గారి తెచ్చుకుని నింద వేయాల్సిన అవసరం లేదు. ఉమ్, ఆ పేరుతో వచ్చినా సంతోషమే. ఎందుకంటే బాలకృష్ణ గారు అన్ని విధాలు అర్హుడే. బాలకృష్ణ గారికి వస్తే తెలుగు పరిశ్రమకు వచ్చింది కాబట్టి అది ఆహ్వానించదగ్గ పరిణామంగానే చూడాలి. రైట్ సార్. చూద్దాం మరి దీనికి సంబంధించిన యాక్షన్స్ ఎలా ఉంటాయో. థ్యాంక్ యూ వెరీ మచ్ పురుషోత్తం రెడ్డి గారు. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.